ప్రియ సోదరి, అయ్యా గమనించండి, ఈ లోకంలో మానవుడు అనేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటాడు. తన జీవితానికి అనేక శ్రద్ధ తీసుకుంటాడు. మనుష్యుడు తన ఇంటికి కంచె వేసుకుంటాడు, తన ఒంటికి భద్రంగా ఉండటానికి కొరకాయ దుస్తులు, అనేకమైనటువంటి మాటలు, ఆయన అనేక విషయాలు సిద్ధపరచుకొని తన జీవితం కొనసాగిస్తాడు. తన ఆస్తిని కంచె వేసుకుంటాడు, భద్రంగా దాచుకుంటాడు. ఎందుకనగా దొంగలు దోచుకొని పోతారని. అయితే ఒక్క విషయాన్ని మనుషుడు మరిచిపోతా ఉన్నాడు. అదేంటనగా తన ఆత్మను గురించినటువంటి విషయము మానవుడు ఎంత మాత్రమును మనస్సున పెట్టకుండా ఉన్నాడు. ఆ విషయాన్ని రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడని ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కన్య అయిన మరియ గర్భమున దైవ మానవుడుగా పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి పరిశుద్ధుడిగా జీవించి సర్వ మానవాళి పాపము నిమిత్తమై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసు. యేసు వంటి వాడు ఈ లోకంలో ఇప్పుడు గాని ఇంతకు ముందు గాని రాబోయే దినంలో ఎవడునూ లేడు. ఆయనే సజీవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. ఆ విమోచకుడు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆత్మను గురించినటువంటి దీనత్వము, ఆత్మను గురించినటువంటి శ్రద్ధను ప్రతి మానవుడు కలిగి ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీ ఆత్మను గురించేటువంటి శ్రద్ధ నీకు లేకుండా ఉన్నట్లయితే, అయ్యా అమ్మా, ఒక దినమున నీవు నిత్య నరకాగ్నిలో నేరుగా బగబగా మండుతున్నటువంటి ఆగ్నిలో పాలు పొందవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక భక్తుడు ఆ బగబగా మండే ఆ గుండెముల గురించి ఇలాగున రాస్తున్నాడు, పాడుతున్నాడు. నరకము నోర్వగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. నరకము నోర్వగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. యుగములు అగ్ని గుండములో, యుగములు అగ్ని గుండములో, పొగలు రేగును గుబులు గుబులుగాను, పగలు రాత్రి అనక పాపులు కాలుచుందురు ప్రియ స్నేహితుడా. ప్రభుని నమ్మనిచో నీ గతియునంతే. అవును ప్రియ సోదరి, నీ ఆత్మను గురించినటువంటి శ్రద్ధ నీవు కలిగి ఉండకపోతే భయంకరమైనటువంటి అగ్ని గంటకుల చేత మండే గుండెంలో నీవు పాలు పొందాలా. దానికి కారణం ఏంటంటే పాపము. మానవుడి జీవితంలో పాపం ఉండటం వలన ఆ పాపముల వలన వచ్చే జీతము మరణమని రాయబడింది. ఆ మరణము ఆత్మ సంబంధమైనటువంటి మరణము, నిత్య అగ్ని. అక్కడ ఎవరు తప్పించుకోలేరు. నీ డబ్బు నిన్ను తప్పించదు, నీ అధికారము నిన్ను తప్పించదు, నీ కులము నీ మతము నిన్ను తప్పించదు, నీ హోదా నిన్ను తప్పించదు, నీ భార్య నీ రక్త సంబంధికులు నిన్ను తప్పించరు. అయితే యేసు నిన్ను ఆత్మలో రక్షించి, నీ ఆత్మను రక్షించి నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ సమయంలో పాపం ఏంటి, నాకేంటి పాపం అని నీవు అనుకుంటున్నావా? ఓ మొట్టమొదటి మనిషిని దేవుడు మంచివానిగానే సృష్టించినాడు. దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టించను, కానీ వాడు వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపములో పడినాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని కొని తెచ్చుకున్నాడు.
అయ్యా అమ్మా, ఈ రాత్రికాల సమయంలో నీ పాపము నుంచి రక్షించబడాలంటే యేసుక్రీస్తును నీ హృదయంలో నీవు చేర్చుకోవాలా. ఎందుకనగా పాపములను రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు. పాపల రక్షకుడు ఆయన నిన్ను విమోచించడానికి వచ్చినాడు. ఓ దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. వేదములో సైతం ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అవేంటనగా సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగమని. సర్వ మానవాళి పాపము పోలేనంటే రక్త తర్పణము జరగాలి. ఆ రక్తము పరమాత్ముడు చిందించాలా. ఏ పరమాత్ముడు నీ కొరకు రక్తము చిందించినాడమ్మా? ఏ పరమాత్ముడు నీ కొరకు రక్తము చిందించినాడయ్యా? యేసు పరమాత్ముడు. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చినాడు, పరిశుద్ధమైన జీవితం జీవించినాడు. మానవులందరి పాపమును పరిహరించడానికి కొరకై, మానవుని యొక్క ఆత్మను రక్షించడానికి కొరకై తన ప్రాణమును అర్పించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులలో మేకులు కొట్టినప్పుడు ఆయన చేతులలో నుండి రక్తం కారింది. యేసు కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు రక్తం కారింది. యేసు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం కారింది. ప్రక్కలో బల్లెపోటు, కోడా దెబ్బలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు రక్త సిక్తముగా మార్చబన్నాడు. కారణం ఏంటి? ఆయన పాపం చేసినాడా? కానే కాదు, మానవుల పాపము నిమిత్తమై తన రక్తాన్ని కార్చినాడు. ఒక దైవజనుడు ఈ మాటలు ఇట్లా పాటగా రాస్తున్నాడు. కలువరి ప్రియుడా, సిలువలో నాథా, వెలలేని నీ ప్రేమకే వందనం, వెలలేని నీ ప్రేమకే వందనం. ఆదాము చేసిన పాపాతిక్రమమే మరణమునకు కారణమాయెనా. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయెనా. ఆ మరణం బాప శిలువ మరణముంది, తిరిగి లేచిన మహితాత్ముడా. ఆ మరణం బాప శిలువ మరణముంది, తిరిగి లేచిన మహితాత్ముడా. కలువరి ప్రియుడా, శిలువలో నాథా, వెలలేని నీకే వందనం. ప్రియుడా, ప్రియ సోదరి, ఆయన ప్రేమ వెలలేనిది. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఎందుకంటే నీ ఆత్మను రక్షించాలని. ఈ రాత్రి కాల సమయంలో నీ ఆత్మను రక్షించగలిగిన యేసు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ కొరకై ప్రాణం పెట్టిన యేసు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ కొరకు రక్తము కార్చి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి సమాధిలో నుంచి మృత్యుంజయుడిగా లేచిన యేసు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. ఇలాంటి శ్రేష్టమైన అనుభవం నీకు కావాలంటే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవే కాదు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. ఒకవేళ ఎవరైనా నాకెందుకు ఇది, నాకేంటి, నేను బాల్యం నుంచి బాగానే ఉన్నాను కదా, మంచి కుటుంబంలో పుట్టాను, మంచిగా జీవిస్తున్నాను నీవు అనుకుంటున్నావేమో. అయ్యా అమ్మా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాకుండా పాపముల వల్ల వచ్చు జీతం మరణమని జ్ఞాపకం చేస్తా ఉంది. ఓ ప్రియుడా, అయ్యా అమ్మా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నీ ఆత్మను నీవు కడుక్కొని ఉండకపోతే, నీ ఆత్మకు నీవు కంచె వేసుకొని ఉండకపోతే, యేసుక్రీస్తు రక్తంలో నీ ఆత్మను కడుక్కోకపోతే నీ జీవితంలో గొప్ప గొప్ప నష్టం ఉంది. అది ఆరని అగ్ని, ఆరని మంటలు. అలాంటి స్థితిలో నుంచి నీవు తప్పించబడాలంటే ఇదిగో ఈ రాత్రి నీకు సమయం అని చెప్తున్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ రక్షణ దినాన్ని నీవు పోగొట్టుకుంటే నిన్నెవరు తప్పిస్తారు? నీ బంధువులు నిన్ను తప్పించలేరు, నీ డబ్బు నిన్ను తప్పించలేదు, నీ యొక్క అధికారము, నీ డబ్బు నిన్ను తప్పించలేదయ్యా. యేసు రక్తం మాత్రమే నిన్ను పాపము నుంచి విడిపించి నిత్య రాజ్యానికి నడిపిస్తాడు. మోక్ష రాజ్యములో అక్కడ సంతోషము, సమాధానము, అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు. అలాంటి శ్రేష్టమైన అనుభవంలోకి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుని ప్రేమిస్తా ఉన్నాడు.
మానవుని ప్రేమిస్తున్నాడు కనుక ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క శరీరాన్ని, మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క ఆత్మను రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. అలాంటి యేసుని హృదయంలో చేర్చుకుంటావా? ఒకవేళ మనుషులు అనుకుంటా ఉండవచ్చు, వీరు చెప్పుకుంటూ ఉంటారులే, ఒకవేళ క్రైస్తవుడుగా ఉండి కూడా నీవు అనుకుంటా ఉండవచ్చు, ఆ యేసు ఎప్పుడో వస్తాడు, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఆయన రావడం లేదే అని నీవు అనుకుంటున్నావేమో. యేసు పేరు పెట్టుకొని క్రైస్తవుడుగా నీవు జీవిస్తా ఉన్నావేమో. ఈ రాత్రి కాలస్యంలో నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఓ, నీవు ప్రతిదినము దేవుని ఆరాధిస్తూ ఉండవచ్చు, మందిరానికి వెళ్తూ ఉండవచ్చు, కానుకలు సమర్పిస్తూ ఉండవచ్చు. దానికి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక చిలుకలు పెంచేవాడు ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ చిలుకలు పెంచేవాడు రోజు వాటిని కాపాడాలని ఆ బోయేవాడు చిలుకలకు నేర్పిస్తా ఉన్నాడట. ఏంటి అనగా, అయ్యో చిలుకలారా నేర్చుకోండి, బోయేవాడు వస్తాడు, వలలు వేస్తాడు, నూకలు తల్లుతాడు, మీరు తప్పించుకోవాలి. బోయేవాడు వస్తాడు, నూకలు తల్లుతాడు, వల వేస్తాడు, తప్పించుకోవాలి. చిలుకలు రోజు ఈ పాట పాడుతా ఉన్నాయి. కానీ ఒక దినం వచ్చినప్పుడు నిజంగానే బోయేవాడు వచ్చినాడు. ఆయన ఆ బోయేవాడు ఆ చిలుకలు పట్టుకోవటానికి మరి వల వేసినాడు. వల వేసి మరి నూకలు చల్లినాడు. చాటుగా నిలబడి చూస్తా ఉన్నాడు. అవి చిక్కుతే పట్టుకొని పోదామని. అవి పాడుకుంటూ వస్తున్నాయి. బోయేవాడు వస్తాడు, యజమానుడు నేర్పించినాడు ఆ చిలుకలకు. బోయేవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, మేము తప్పించుకోవాలని పాడుతూ వచ్చినాయి. కింద చూసినాయి, నూకలు కనపడగానే వెంటనే పోయి నూకలు తినటానికి పాడుకుంటూ కాళ్ళు మోపినాయి. కాళ్ళు మోపగానే చిక్కుకున్నాయి. మరి ఆ బోయేవాడు వాటి పట్టుకొని పోయినాడు. ఒకవేళ నీవు చిలక పలుకులు లాంటి మాటలు నేర్చుకుని, ప్రభువా నన్ను క్షమించు అని పాపంలోనే నీవు ఉన్నట్లయితే, నేను దేవునికి కానుకలు ఇస్తున్నానని చెప్పి నీవు పాపములో జీవిస్తున్నట్లయితే, యేసుక్రీస్తును నీవు నిజముగా సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నట్లయితే చిలుక వలె చిక్కుబడతావు. ఒక దినమున ఆ యేసు రానే వస్తాడు, తీర్పులో నిన్ను నిలబెడతాడు. ప్రతి విషయం కొరకు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఆయన మంచి వాటి విషయము, చెడ్డ వాటి విషయం తీర్పు తీర్చబోతా ఉన్నాడు. అయ్యా మానవి రాత్రి జాగ్రత్తగా విను. యేసును నీ హృదయంలో చేర్చుకో. నీ ఆత్మను రక్షించడానికి సమర్థుడు. అయామా ప్రభుని ఎరగని వారెవరైనా ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్నావేమో. యేసు మాత్రమే నీ పాపములకు పరిహారకర్త. యేసు రక్తం మాత్రమే నిన్ను పాపము నుంచి విడిపించగలదు. అలాంటి యేసు నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ ఆత్మను రక్షించి నీకు గొప్ప విజయాన్ని, నీ ఆత్మకు విజయాన్ని, రాబోయే ఆ భయంకర తీర్పు నుంచి, నరకాగ్ని నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడు. అలాంటి శ్రేష్టమైన అనుభవం నీకు కావాలైనా ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీవు కేవలం విశ్వాసం ఉంచా. ఒక మాట ఇలాగ చెప్పు, అయ్యా నా ఆత్మ రక్షించుకోవాలని ఇష్టపడుతున్నానయ్యా, యేసు నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీవు పరిశుద్ధుడమని విన్నావు, పునరుత్థానుడని విన్నావు, మేము కనికరించని నీవు చెప్పినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి ఈ మాటలపైన లక్ష్యం ఉంచాలని మనవి చేస్తా ఉన్నాం. ఓ మా పరమ తండ్రి, జీవగల దేవా, ఈ రాత్రి తండ్రి మన ఆయన ఆత్మను గురించినటువంటి సంగతులు మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. అవును ఆయన, ఆత్మను రక్షించడానికి నీవు ఒక్కడివే శక్తివంతుడైనందుకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఓ మా ప్రభా దేవా, మా నాయన చిలుక పలకల లాంటి జీవితం మానవుని జీవితంలో, ఏ క్రైస్తవుని జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభా. ఎందుకనగా నిత్య నరకాగ్ని, దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఈ రాత్రి ఓ తండ్రి మా నాయన విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారి హృదయాన్ని పట్టుకోండి. ఓ తండ్రి మా నాయన వారి ఆత్మను రక్షించండి. యేసు రక్తమును ఇదో తండ్రి మా నాయన ఈ గ్రామం మీద, ఈ పట్టణం మీద ప్రోత్సహిస్తా ఉన్నాం. ప్రతి మనిషిని విడిపించండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ 3 దినాలు కూడికలు తని మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. అనేకులు మీ మాటలు విన్నందుకే స్తోత్రాలు, మీ పాటలు విన్నందుకే స్తోత్రాలు, అద్భుత కార్యములు మీరు చేసిన దేవుడు ఉన్నందుకే స్తోత్రాలు. కొంతమంది కొరకు మేము ప్రార్థన చేసినామయ్యా, వారి సమస్య కొరకు మేము ప్రార్థన చేసినాం. ఓ వారి సమస్యను మీరు తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.